హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. నేను మీ హేమ. సో ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి బాబు స్కూల్లో ఫస్ట్ డే అనమాట. 18th 18వ తారీఖు. సో 18వ తారీఖు ఫస్ట్ డే కనుక నేను మార్నింగ్ 8:45కి అయితే బాబుకి స్కూల్లో దింపాను. నెక్స్ట్ ఫీజు కూడా కట్టలేదు. ఈరోజు ఫీజు పే చేసాము. ఫస్ట్ క్లాస్కి ఇస్తారేమో అని చూశాను, అప్పటికి ఇవ్వలేదు, యూకేజీ అన్నారు. సో ఓకే, యూకేజీ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాశాడు కానీ ఏజ్ సరిపోలేదనేసి ఆప్ చేస్తారు. వాళ్ళ అప్లికేషన్ కోసం అయితే వాళ్ళు అప్లికేషన్ కోసం అయితే వాళ్ళు అలా తీసుకుంటారు కానీ ఏజ్ సరిపోకపోతే మాత్రం అప్లికేషన్ అయితే ఇవ్వరండి ఇంటర్నేషనల్ సిలబస్కి. బట్ నేను జాయిన్ చేసిన స్కూల్ ఏంటి, అసలు బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ నేను క్లియర్గా చెప్తాను. ఈరోజు వచ్చేసి బాబుకి ఫస్ట్ డే కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ ఫ్రైడే వరకు ఇలా హాఫ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ మండే నుంచి వాడికి ఫుల్ డేస్ అనమాట స్కూలు. సో యూనిఫామ్ అయితే కంపల్సరీ అన్నారు, షూ అండ్ యూనిఫామ్. సో యూనిఫామ్కి అయితే వెళ్తున్నాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. యూనిఫామ్ కోసం వెళ్ళామండి. చెప్పాను కదా యూనిఫామ్కి వెళ్తున్నానని. తమ్ముళ్ళు చూసుంటే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చి రాజమండ్రిలో తాడితోట సెంటర్ అనమాట. తాడితోట అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రాజమండ్రిలో అసలు బట్టల షాప్ పెట్టిందే ఫస్ట్ తాడితోట. ఇక్కడ నెంబర్ ఆఫ్ షాప్ నెంబర్స్ ఉంటాయి. మాకైతే 49 షాప్ నెంబర్ ఇచ్చారు, 49. అది కూడా చందన బ్రదర్స్ బ్యాక్ సైడ్ అండి. మేము ఇటువైపు వచ్చాం కానీ చందన బ్రదర్స్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆ చందన బ్రదర్స్ ని జీవి మాల్ గా చేశారనమాట, రీమోడల్ చేసేసారు. ఇక్కడ తాడితోట వచ్చి ఇలా నెంబర్స్ ఇలా ఉంటాయి షాప్ కి. ఇక్కడ చౌక్ అంటారు కానీ ఇక్కడ రేట్ ఎక్కువ అండి. ఇక్కడ మెయిన్ రోడ్ కానీ ఇక్కడే రేటు. బట్టలు కూడా క్లాత్ కూడా అంత బాగోవు, స్పెసిఫిక్గా అయితే అస్సలు బాగోవు. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం తాడితోటకి వెళ్ళి బట్టలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చౌక్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు పీసులకు కాదు, ఒక 10 పీసులు అలా, దాన్ని ఏమంటారో తెలీదు, అలా అమ్ముతారనమాట. హోల్సేల్ ప్రైస్కి అమ్ముతారు. బట్ నాకైతే ఎప్పుడు రీజనబుల్ అనిపించదు, ఎప్పుడు ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంటది. ఇంకోటి అయితే బయలుదేరాము. ఇంకా 73 అంటే 48, ఇంకా 49, 48 పక్కన ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకా ముందుకెళ్ళాలి. ఫైనల్లీ వచ్చేసాము. యూనిఫామ్ అయితే వాడికి వాళ్ళ నాన్నగారు సైజ్ చూస్తున్నారు, వాళ్ళ డాడీ. ఈలోపు మా చిన్నోడు ఆడుకుంటున్నాడు అనమాట. యూనిఫామ్కి వేస్తే 2-3 days తిరిగామండి యూనిఫామ్ కోసం. వెళ్తుంటే అయిపోతున్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, వెళ్లేలోపు యూనిఫామ్ అయిపోతుంది. సో ఫైనల్గా సెంటెన్స్ యూనిఫామ్ అయితే తీసేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.